నమస్తే 99 టీవీ వాస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు వాస్తు పరిశోధకులు రామారావు గారు. వారిని అడిగి పురాణాల్లో వాస్తు శాస్త్రం యొక్క ప్రాముఖ్యత ఏంటి అనే విషయాన్ని తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ కనకదుర్గా మాతా శరణం. అమ్మ నమస్కారం. వాస్తు అనేది పూర్వకాలం నుంచి ఉందమ్మా, ఈవేళ కొత్తగా ఏం లేదు. పూర్వకాలంలో ఈ వాస్తు అసలు ఈ లంక అనేది యాక్చువల్గా లంక రావణుడిది అని అంటారు కదా, కానీ అది రావణుడిది కాకుండా శివపార్వతులు కావాలని దగ్గరుండి కట్టించుకున్నటువంటి లంకది. అంటే లంక అంటే తర్వాత లంకన వచ్చింది, తర్వాత అద్భుతమైనటువంటి భవంతి అనమాట. బంగారు ప్రాకారాలతోటి, బంగారు గోడలతోటి, నిజంగా తలుపులు అన్నీ ఎక్కడ చూసినా సరే అంతా బంగారమే కట్టించుకున్నారమ్మ వాళ్ళు. కట్టించుకున్న తర్వాత అంతా కంప్లీట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత గృహప్రవేశం ఉంటుంది కదమ్మా, ఆ గృహప్రవేశంలో ఏమైందంటే ఒక మహాపండితుడిని తీసుకురావాలి. అంతమంది దేవదేవతలు, సకల విద్యా పారంగతులు అంతా ఉంటారు కదా, అంతకంటే గొప్పవాడిని తీసుకురావాలి. అలాంటి గొప్పవాడు ఒక ఆయన మహాపండితుడు ఒక ఆయన వచ్చి వాస్తు పూజ చేసి అక్కడ గృహప్రవేశం జరిపించాడు. జరిపించిన తర్వాత ఆయన ఆయన చేసినటువంటి పూజకి ముగ్ధుడయ్యి పరమేశ్వరుడు ఏమన్నాడంటే, బ్రాహ్మణోత్తమ మీరు చాలా బాగా చేశారు, మీకు ఏం కావాలో కోరుకోండి అని చెప్పి ఆయన అడిగాడు. అడిగితే అప్పుడు ఆయన ఏం చేశాడంటే, పరమేశ్వర మీరు ఆడిన మాట తప్పరు కదా, ఈ లంకను నాకు బహుమతిగా ఇవ్వండి అని అన్నాడు. లంకను బహుమతి అందరూ కూడా షాక్. అంటే ఇప్పుడంటే షాక్ అంటున్నాం, ఇది వరడు నిర్ఘాంతపోయారనమాట అందరూ. ఇదేమిటి లంకన ఇంత అద్భుతంగా పార్వతీ పరమేశ్వరులు కట్టుకున్నటువంటి ఈ లంకనే అడుగుతున్నాడు ఈయనంటే, ఇక ఆడిన మాట తప్పడు కదా, పరమేశ్వరుడే ఆడిన మాట తప్పితే ఇక మనుషులకి ఏముంది. ఆ విధంగా ఏంటంటే లంకని ఆయనకి ఇచ్చేశాడు. ఆయనకి ఇచ్చారు, కానీ పార్వతీదేవికి కొంచెం బాధగానే ఉంది, అయినా తప్పదు, అయిపోయింది. వాస్తు ప్రకారంగా అన్నీ కూడా ప్రతి అంగుళం కూడా ఆ వాస్తు ప్రకారంగా కట్టించారు. అది కట్టించిన తర్వాత అది ఆయన తీసుకున్నాడు. ఇక ఆ వాస్తు అనేది అప్పటి నుంచే వచ్చిందమ్మా, ఇప్పుడు లేదు. గురుగారు, అయితే ఇప్పుడు మీరు చెప్పింది రావణుడు నివసించిన శ్రీలంక శివపార్వతులు నిర్మించుకున్నది. అదేవిధంగా మరి పుష్పక విమానం రావణుడి వద్దకు ఏ విధంగా వచ్చిందంటారు? అది పుష్పక విమానం అంటే అమ్మా, అది విశ్వకర్మ, అంటే ఈ లంక కూడా విశ్వకర్మ అనేటటువంటి వాస్తు పండితుడే నిర్మించాడు. విశ్వకర్మ అనేటటువంటి మహావాస్తు శిల్పి అనమాట ఆయనే పుష్పక విమానాన్ని కూడా తయారు చేసి బ్రహ్మకు ఇచ్చారనమాట. బ్రహ్మ తయారు చేసుకున్నారు. బ్రహ్మ తయారు చేయించుకునేటప్పటికి ఆ బ్రహ్మ ఏం చేశారంటే, అది కుబేరుడికి ఆయన అదే ప్రజెంటేషన్, అది మామూలుగా బహుమతిగా ఇచ్చారు ఆయన. కుబేరుడి దగ్గర ఉంది ఆ పుష్పక విమానం. ఈ లంక పాలిస్తున్నాడు కదా రావణ బ్రహ్మ, ఈ ప్రవృత్తి రాక్షసుడిదే, కానీ సర్వశాస్త్ర పారంగతుడు అనమాట. అంత గొప్ప బ్రాహ్మణుని తీసుకొచ్చాడు అంటే బ్రాహ్మణ వేషంలోనే ఉన్నాడు ఆయన. అంచేత అంత గొప్ప బ్రాహ్మణుడు కాబట్టి ఆయన సర్వశాస్త్ర పారంగతుడు. ఆయనకేంటంటే ఒక ప్రవృత్తి, రాక్షస ప్రభుత్వం వల్లనే అందరినీ అన్ని చోట్ల దండెత్తి వెళ్ళడం, వాళ్ళని కొట్టడం, వెళ్ళడం అలా చేసి సొంత తమ్ముడే అయిన ఎవరు ఈ ఇప్పుడు పుష్పక విమానం కుబేరుడు ఆయన మీద యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధానికి వెళ్ళి ఆయన్ని ఓడిస్తే బ్రహ్మ ఇది లాక్కోపోయేటప్పటికి ఆయన ఇవ్వలేదు. నాకు బ్రహ్మ ఇది నాకు బహుమతిగా ఇచ్చింది అన్నయ్య, ఇది నువ్వు తీసుకోవద్దు అంటే బహుమతి లేదు అని చెప్పి గట్టిగా చేసి లాక్కుపోయాడు అనమాట. పుష్పక విమానం చరిత్ర అదమ్మా. యాక్చువల్గా ఆ విధంగా పుష్పక విమానం ఈ రావణాసురుడి దగ్గరికి వచ్చింది. గురుగారు, ముఖ్యంగా మనం చూసుకుంటే మన పురాణ పాత్రలో ప్రతిదీ కూడా అంటే మంచి చెడు అనే దాన్ని దేవతలు అసురులు అనే విధంగా విభజించారు. దానికి సంబంధించి అంటే కొన్ని ఊహాగానాల్లో మనం విన్న వాటిలో ఇలా దేవతలు రాక్షసులు కూడా ఇద్దరు అన్నదమ్ములు అనే మాట అయితే వింటూ ఉంటాం. దానికి సంబంధించి దాంట్లో ఎంతవరకు వాస్తవం ఉందంటారు? అది ఎంతవరకు వాస్తవం అంటే అమ్మా, కశ్యప ప్రజాపతి అనేటటువంటి మహామహర్షి అనమాట ఆయనకు యాక్చువల్గా 13 మంది భార్యలు ఆయనకి. అయితే ఎక్కువగా చెప్పుకునేది 2 భార్యల గురించి అందరూ చెప్తారనమాట. అందులో ఒక భార్య పేరు అతి.
రెండవ భార్య పేరు అతిథి. అతికి పుట్టినటువంటి పిల్లలందరూ కూడా దానవులు. దానవులు అంటే రాక్షసులు, అంటే తర్వాత రూపాంతరం చెందారు వాళ్ళు రాక్షసులుగా. అయితే ఆ అతికి పుట్టిన వాళ్ళంతా దానవులు అనమాట. అయితే అతిథి పుట్టిన వాళ్ళు దేవతలు. నువ్వు అడగచ్చు, గురువుగారు ఇద్దరికి పుట్టినప్పుడు అంటే తండ్రి ఒకడే, తల్లులు వేరు, ఇద్దరికి ఒకే రకంగా ఉండాలి కదా, మరి అలాగే ఎందుకు పుట్టారని నువ్వు అడగచ్చు. అయితే ఈ అతి అనే భార్యాభర్తలు ఉండాల్సినటువంటి సమయంలో కాకుండా ఒక చెడ్డ క్షణంలో భర్తను కలిసింది వెళ్ళి. ఆ చెడ్డ స్థానంలో ఎప్పుడైతే కలిసిందో ఆ రకమైనటువంటి పిల్లలు పుట్టారనమాట. ఆ అతి అనే ఆమెకి ఎవరిని చారనిచ్చేది కాదు. ఎవరు అసలు తనంతా తాను ఇలా గిరిగించుకుని లోపల ఉండేది అనమాట. పిల్లలు కూడా అలాగే తయారయ్యారు. పక్క వాళ్ళకి పక్క వాళ్ళు అసలు ఎవరిని నమ్మేవాళ్ళు కాదు. అట్లా ఆ రకంగా వాళ్ళని ఒంటెద్దురు పోకడు అంటారు చూసావా, అలా తయారు చేసింది. ఇక అతిథి దేవతలు కదా వాళ్ళు. ఆ తల్లి చక్కగా అందరితోటి, రే మీ తమ్ముళ్ళు వాళ్ళు చక్కగా ఉండండి, గొడవలు పెట్టుకోకండి, హ్యాపీగా ఉండండి, సరదాగా అందరూ కావాలి అనేది. కానీ ఈ రాక్షస ప్రభుత్వం ఉన్నవాళ్ళు వీళ్ళు ఆ దేవతల అసమానం కొడుతూ ఉండేవారు అన్నమాట చిన్నపిల్లలు. అదమ్మా నిజానికి వీళ్ళిద్దరూ కూడా అన్నదమ్ములే, ఒక తండ్రి బిడ్డలు, తల్లులు వేరనమాట. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఉంది. ఈ 13 మంది భార్యల్లోనూ ఒక భార్యకు మాత్రం కంప్లీట్గా రాక్షసులే పుట్టారు. ఆవిడ ఇలాంటి పొరపాటు చేసింది. అయితే వీళ్ళు దానవులుగా ఉన్నారు కానీ వాళ్ళు రాక్షసులుగానే పుట్టారు. ఈ వైరుధ్యం ఉందమ్మా. అంచేత ఆ అన్నదమ్ములే రాక్షసులు, మన దేవతలు కూడా. అది సంగతి. గురుగారు, రావణుడు కూడా పౌరోహిత్యం చేసేవారు, ఒక బ్రాహ్మణుడు, అలాగే ఒక మంచివాడు అనేదైతే ఒక నానుడైతే ప్రజల్లో ఉంది. అసలు అలాంటప్పుడు ఒక బ్రాహ్మణుడుగా జన్మించిన రావణుడు ఏ విధంగా చెడు మార్గంలో వెళ్ళాడు, ఏ విధంగా అసురుడిగా ఎలా మారారు? అది ఎలాగంటే అమ్మా, ఇద్దరు కూడా బ్రాహ్మలే. ఎవరు రాక్షసులు, వీళ్ళు మన దేవతలు కూడా బ్రాహ్మలే కదా, తండ్రి ఒక్కరే. అయితే ఈయన ఏం చేసేవాడంటే తెల్లవారుజాను కాదు, అంటే దాదాపు అర్ధరాత్రి వరకు ఆయన రావణుడి గురించి చెప్తున్నాను నాకు. 9 కోటి శివలింగ అర్చనలు చేసేవాడు. అర్చనలు చేసి అన్ని అర్చనలకు అన్ని దేవుళ్ళకి కూడా, అంటే శివలింగానికే చేసి వచ్చి తెల్లవారుజామునే ఆయన నువ్వు అన్నట్టుగా అంటే జోలి పెట్టి అడగలేదు కానీ అలాగా వెళ్ళిపోయేవాడు అనమాట. ఓం నమ శివాయ అనుకుంటే వేసేవారు. అయితే అది కొన్ని పురాణాల్లో ఉంది, కొన్ని పురాణాల్లో లేదు. పైగా ఇందాక నీకు ఒక విషయం చెప్పాను, పార్వతీ పరమేశ్వరులు నిర్మించుకున్నారు ముందు లంక అని చెప్పాను. అయితే వాల్మీకి రచించినటువంటి రామాయణంలో దాని యొక్క ప్రస్తావన లేదు. అంచేత మరి అదైతే ప్రాచుర్యంలో ఉంది. అదమ్మా, అంటే ఆయన భిక్షాటన చేసుకుంటూ ఇంటింటికి వెళ్ళలేదు, అలాగా శివనామ స్మరణ చేసుకుంటున్నప్పుడు అది జరిగిందని మనం కొన్ని పురాణాల్లో విన్నాం అనమాట. అదే గురువుగారు, ముఖ్యంగా మన పురాణాల ప్రకారం వాస్తు పురుషుల్లో ఏ రకాల దేవతలు ఉన్నారంటారు? వాస్తు పురుషుల్లో ఎంతోమంది దేవతలు ఉన్నారమ్మా. అయితే వాస్తు పురుషుల్లో అసలు 32 మంది దేవుళ్ళు లోపల ఉంటారు. 32 మంది దేవుళ్ళు లోపల ఉంటారు. అలాగే 13 మంది బయట ఉంటారు. ఆయన వాస్తు పురుషుడు అనగానే ఒక సమూహం అనమాట, ఆయన దేవతల సమూహం ఆయన. అందుకనే ఆయనకు అంత పవర్ అనమాట. ఏది కట్టినా సరే ఆయన కనుచూపు మేరలో ఆయనకు నచ్చనిది ఏదైనా జరిగితే మాత్రం మనుషులు నిజంగా కోటాను సంపాదించిన వాళ్ళందరూ కూడా వాస్తు పురుషుడికి నచ్చని విధంగా ఇల్లు కట్టుకున్నా ఏం కట్టుకున్నా వాళ్ళు మాత్రం అసలు నామరూపం లేకుండా వెళ్ళిపోతారు అనమాట. ఆయనకు నచ్చినట్టుగా కట్టుకుంటే ధనకనక వస్తు వాహనాలతోటి కుబేరులు అయిపోతారనమాట. అంచేత ఆయన భిక్షాటన చేయలేదు. ఆయన నమశివాయ, ఎంతసేపు ఆయన నమశివాయ, ఆ శివుడి భక్తే ఆయనకి, రావణాసురుడికి అంత గొప్పవాడు అనమాట ఆయన. అదమ్మ సంగతి. గురుగారు, అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు వాస్తు పురుషుడి ప్రకారం 32 దేవతలు లోపల, 13 మంది దేవతలు బయట ఉన్నారంటున్నారు కదా. ఈ సంఖ్యకి వాస్తు పురుషుడికి ఏమైనా సంబంధం ఉందంటారా? సంబంధం ఉందంటే అమ్మా, ఆ రోజు బ్రహ్మ చెప్పిన సంఖ్య అది.
ఇంతమంది నీకు తోడుగా ఉంటారు, నువ్వు వాస్తు సక్రమంగా చెయ్యి. నీకు అప్పుడప్పుడు మనం ఒక ఎపిసోడ్లో చెప్పుకున్నాం, మనం వాస్తు పురుషుడు తలేమో ఈశాన్యంలో ఉంటుంది, బాహువులేమో ఎలా ఉంటాయి, కాళ్ళేమో నైరుతిలో ఉంటాయని చెప్పుకున్నాం కదా. అవును. నీకు ఎక్కడ ఎవరు ఏ రకమైనటువంటి ఇబ్బంది కలగకుండా వీళ్ళు చూస్తారు. కానీ నీకు ఎక్కడైతే ఇబ్బంది కలిగిందో అప్పుడు నిన్నెవరూ తట్టుకోలేరు. అప్పుడే చెప్పాను, నాకు ఇక్కడ మోచేయి ఇలా ఉంది, మోచేయి పక్క నుంచి గోడ కట్టుకెళ్తే ఏం పర్వాలేదు, ఈ మోచేయి మించి గోడ కట్టుకెళ్ళిపోతే వాస్తు పురుషుడికి కోపం వస్తుంది అనమాట. అంచేత వాస్తు పురుషుడు అనేవాడికి చాలా పవర్ఫుల్ ఉందమ్మా. ఆ రోజు ఆ బ్రహ్మ ఈయనకి ఇచ్చినటువంటి దేవతలు వీరంతా నీకు సహాయంగా ఉంటారు. అంటే ఆయన అడిగాడు, ఇంత పెద్ద ప్రపంచాన్ని నేను చూసుకోవాలంటే ఎలాగా, నాకు కొంత ఉండాలి కదా, నాకు సపోర్ట్ అంటే అప్పుడు దేవుళ్ళని ఆయన ఇచ్చాడమ్మా. అది సంగతి. గురువుగారు, ఇంకా మనం చూసుకున్నట్లయితే పురాణాల ప్రకారం ఈ వాస్తు శాస్త్రాన్ని అనుసరించి ఈ వాస్తు ద్వారా నిర్మించిన వాటికి సంబంధించిన ఉదాహరణలు ఏమైనా ఉన్నాయంటారా? ఉదాహరణలు అంటే అమ్మా, వాస్తు ద్వారా నిర్మించినవి చాలా ఉన్నాయి పురాణాల్లో. ఇప్పుడు అవన్నీ మనం తీసుకురావాలంటే అదొక పెద్ద ఎపిసోడ్ అయిపోద్ది. మనం ఎక్కడ అంటే ఇంకొక విషయం ఉంది ఇక్కడ, పురాణాల్లోనే కాదు, ఈ మన భూమి మీద కూడా చాలా గుళ్ళు గోపురాలు ఉన్నాయి. అవి వాస్తుకి అడ్డదిడ్డంగా ఉంటాయి. వాస్తుకవి ఆ గుళ్ళల్లో దీపాలు పెట్టకుండా ఉండడం అనేది జరగదు. కానీ దీపాలు పెట్టిన ఎదుగు బొదుగు ఉండదు. కొన్ని వరహాలక్ష్మీ నరసింహ క్షేత్రాలు అంటే అవి తూర్పులో కొండలు ఉంటాయి ఎక్కువ. ఆ కొండ తూర్పులో ఉండి స్వామి ఇటు ఉంటాడు దక్షిణంలో. అలాంటివి. అలాగే విజయవాడ కనకదుర్గమ్మ ఉంది. ఆ తల్లి చూపు ఎప్పుడు నీటిలోనే ఉంటుంది, నీటి మీదే ఉంటుంది. చక్కగా మనకి అనుకున్నట్టుగా చూపు ఎప్పటికీ చూసిందో తూర్పుని పల్లంగా ఉంటుంది. అలాగే వెంకటేశ్వర స్వామిది అయితే మహా అద్భుతమైనటువంటి వాస్తు అనమాట. కోటాను కోట్లు వచ్చి పడతాయి ఆయన మహానుభావుడికి. ఇవన్నీ మనం ఒకసారి నీకు క్లియర్గా ఎక్కడ ఏమున్నాయి పురాణాల్లో చూస్తాను, ఇక్కడ కూడా చూస్తాను, అన్ని క్లియర్గా మనం చెప్పుకుందామమ్మా ఒకసారి. గురుగారు, అంటే ఇప్పుడు కొంతమంది ఇప్పుడు వాస్తు ప్రకారం అన్నా ఇప్పుడు పక్క పోర్షన్స్ ఇల్లు నిర్మించాలన్నా సరే, ఇప్పుడు ఒకవేళ సోదరులు కానీ అన్నదమ్ములు కానీ లేదంటే అక్క చెల్లెలు కానీ ఉన్నారంటే పెద్దవాళ్ళకి కింద పోర్షన్ ఇవ్వాలి, లేదంటే పెద్దవాళ్ళకి పైనే ఇవ్వాలి, మీరు కిందకి రాకూడదు, ఇలా ఒక లెక్క అయితే ఉంటుంది. అది ఎలా చేస్తారంటారండి? అది ఎలాగంటే అమ్మా, కొంతమంది ఈ రకంగా 4 గదులు తీసుకుంటారు, పక్క నుంచి 4 గదులు తీసుకుంటారు. అదొక పద్ధతి. కొంతమంది ఏం చేస్తారు, ఇలాగే వరుసగా గదులు పెట్టుకుంటూ వెళ్ళిపోతారు. అదొక పద్ధతి. ఇప్పుడు అటు పడమర ఉందనుకుందాం, అటు పడమర నుంచి ఇటులా కట్టుకుని వెళ్ళారు. ఎక్కడికి? తూర్పుకి. అప్పుడు ఎక్కడ ఉండాలి పెద్దవాళ్ళు? తండ్రి అనేవాడు పడమరలో ఉండాలి, తర్వాత పెద్ద కొడుకు ఉండాలి తర్వాత స్థానంలో, తర్వాత రెండవ కొడుకు ఉండాలి, చివరిలో లాస్ట్లో చిన్నవాళ్ళు ఉండాలి. ఆ వేరియేషన్ అలాగే రావాలన్నమాట. ఈ చిన్నవాడు వెళ్ళిపోయి పైనుండి ఆయన వచ్చి ఇక్కడ నుండి చేస్తే వాస్తుకి అది చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. తర్వాత అది వాస్తు ప్రకారంగా కూడా చాలా విరుద్ధం అనమాట. అలాగే ఆడపిల్లలు కూడా ఒక విషయం అనుకుందాం, తల్లిదండ్రులకు మగపిల్లలు లేరు, 4-5 ఆడపిల్లలే ఉన్నారు. ఆడపిల్లలు కూడా అదే వర్తిస్తుంది. తప్పకుండా పెద్దవాళ్ళు అటు ఎప్పుడూ కూడా దక్షిణంలో ఉండాలి, పడమరలో ఉండాలి. పెద్దవాళ్ళు తూర్పును కానీ ఈశాన్యం కానీ వాళ్ళు ఏర్పాటు చేసుకోకూడదు గదులు. అదేమ్మ సంగతి. అంటే దీంట్లో ఇప్పుడు స్థలాలకి సంబంధించి కూడా కొంతమంది ఏంటంటే పెద్దవాళ్ళకి ఎక్కువగా ఇవ్వడం, లేదంటే చిన్న వాళ్ళకి ఎక్కువగా ఇవ్వటం అలా ఉంటుంది కదా. అది ల్యాండ్కి సంబంధించి వీటిలో కూడా అలాంటి వేరియేషన్స్ చూపించవచ్చు అంటారు అసలు? అది ఎలా ఉంటుందంటే అమ్మ, తల్లిదండ్రులు ఉంటారు, 4 కొడుకులు ఉన్నారనుకో, 4 బిట్ల కింద విడదీస్తారు దాన్ని. అందులో కొంచెం అయినా పెద్దవాడికి ఇవ్వాలి. కొంచెం ఇచ్చేసి 4 పోర్షన్లు విడదీశారమ్మా. అంటే స్థలాల గురించి చెప్తాను, ఇల్లు కాదు. 4 పోర్షన్లు వేసిన తర్వాత 4 పోర్షన్ల నుంచి కొంచెం ఇంత ఉంది కదా, కొంచెం పెద్దవాడికి పెద్ద చేయాలి. ఈ 3 ముగ్గురికి పంచాలి. ఎందుకంటే పెద్దవాడు ఉన్నాడు, పైగా ఆ పక్క పెద్దది కూడా ఉండాలి. ఇప్పుడు నైరుతి మూల గది అంటున్నాం మనం, నైరుతి మూల గది పెద్దది ఉంటుంది, పెద్దదిగా ఉంటుంది. ఎందుకంటే అది శాస్త్రం. అది ఆ విధంగా ఆడపిల్లలున్నా మగపిల్లలున్నా ఎవరైనా సరే దక్షిణ పడమర
ఈ 2 చోట్ల కూడా కొంచెం ఎక్కువే ఇవ్వాలి వాళ్ళకి. అది శాస్త్రం. కానీ ఇప్పుడు మరి అన్నదమ్ములు ఒప్పుకుంటున్నారు, కొంతమంది ఒప్పుకోవట్లేదు. అది అది వేరే విషయం మనకి. అదమ్మ సంగతి. ఓకే గురువు గారు, చక్కగా మాకు పురాణాలకి సంబంధించి వాస్తు శాస్త్రం యొక్క ప్రాముఖ్యతను వివరించారు. ధన్యవాదాలండి. సంతోషం అమ్మ. నమస్తే.